కదులుతుంది గాయస్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే పార్ట్ 3 అనమాట. ఇందులో అయితే మేము బీచ్కి ఇప్పుడు వెళ్తున్నాం. సో బీచ్లో ఎంజాయ్ చేద్దాం పదండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది కదా. చల్ల గాలి, ఆ నేచర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆర్కే బీచ్కి బస్సులు అంటే ఇంకా తిరిగే ఉండదు కాబట్టి డైరెక్ట్ బస్ మీద అయితే వచ్చేయండి. మేమైతే ఆటో ఎక్కామన్నమాట. సో ఇంకా పాటలు పాడుకొని అయితే అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. అండ్ మేము ఎన్నో సమ్ ఇయర్స్ తర్వాత వచ్చాను కదా. సో ఇక్కడైతే ఆర్కే బీచ్లో అయితే వ్యూస్ అద్దరిపోయి చూడండి. ఇక్కడ అశోక్ చక్రం పెట్టారు. అండ్ సండే మేము వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ ఉండేది అనమాట. దాని ఇంకా వ్యూస్ అయితే సూపర్ అనమాట. ఫొటోస్కి ఇంకా తిరుగులేదనమాట. దాన్ని చూసారు కదా, ఫ్లూట్ పట్టుకున్నట్టు ఇంకా అన్నీ మరి చెప్పలేను అన్నీ ఉన్నాయన్నమాట. సో బీచ్కి వెళ్ళి ఒక 1 hour అలా సన్ చూడండి ఎంత పెద్దగా కనబడుతుందో. సో దిగుతున్నాం ఆటో. సండే అయితే ఫుల్ రష్ ఉంటారు. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు. నాకు అదో ఏదంటే జనాలు చూస్తే ఒకటే గుర్తొచ్చిందనమాట. ఏంటంటే ఒక స్పీడ్ పడిపోతే అన్ని చీమలు ఎలా గుమ్ముగూడతాయో అలాగ అనిపించింది. బీచ్ ఏమో స్పీడ్, ఈ జనాలేమో చీమలు. ఎవరెవరు బీచ్కి వచ్చి గుర్రంతో సవారీ చేశారు బీచ్లోని కామెంట్ చేయండి. దెన్ ఇక్కడైతే ఒక తిప్పింది అయితే వచ్చేసింది. సో బీచ్కి వస్తే ఇంకా ఎంజాయ్మెంట్ చేసేద్దాం పదండి. ఫిష్ అయితే వచ్చేసింది. చుట్టూ అయితే ముళ్ళులే ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా మేము చూసుకున్నాం కాబట్టి అయింది. మేమైతే వెళ్ళినప్పుడైతే బీచ్ మొత్తం కంగాలుగా ఉంది. మీరు అలలు వచ్చినప్పుడు కూడా చూడొచ్చు. అలల్లో కూడా చెత్త మన మీదకి తోసేస్తుంది అనమాట. బీచ్ కూడా మన ప్లాస్టిక్ మన్నే తీసుకోండి మీరే అని చెప్తుంది. దానికి అర్థం అదే అనిపించింది నాకైతే. రైడ్ అయితే మేము ఎక్కిపోయామన్నమాట. సో ఎందుకు ఎక్కాలనిపించింది నేను ఎక్కిపోయాము. సో ఇవి రైడ్ అయితే సూపర్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడే చూస్తారు కదా. సో లెట్స్ సీ. బీచ్కి వచ్చి మామిడికాయ తినకుండా ఎవరైనా వెళ్తారా? బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మామిడికాయ అయితే తినేసాను మొత్తం. అక్కడ చూడండి బెలూన్స్ వదులుతున్నారు. కనబడింది నాకు, మీకు వీడియోలో చూపిస్తాను రండి. చూడండి చూడండి ఏదో కదులుతుంది గాయస్. అయ్యి బాబోయ్, అమ్మో దూరం అంటే బెటరు. ఎస్క ఏటో మరి. కొంచెం ఎస్కేసాము. దూరం ఉండి వీడియో చేస్తున్నాను. బయటకు వస్తుంది, బయటకు వస్తుంది. ఎంతమంది కాలం గెస్ట్ చేశారో కామెంట్ చేయండి. పిల్లలు కూడా కామెంట్ చేయండి. సో జనాలు అయితే చూసారు కదా, ఫుల్ రష్ అండ్ ఉందన్నమాట. రష్గా
ఇంకా మేము వెళ్ళిన రోజైతే అలలు ఇంకా పొంగెత్తుకొని మాది మేరకు వచ్చాయి అనమాట. అంతంటే మోకాలు దాటి మాకు అలలు అయితే వచ్చాయి. దెన్ ఇంకా బీచ్ కూడా సాయంత్రం అయిపోయింది కదా, కొంచెం ముందుకు వచ్చింది అనమాట బీచ్. ఇంక మేము ఎంజాయ్ చేసి వచ్చాము. ఇంక మా డ్రెస్సు, కాళ్ళు, చేతులు గట్రా అంతా ఎసకమాయం అయిపోయి సో ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. చూసారు కదా బోట్ ఏరియా అయితే బాగా కనబడుతుంది లైటింగ్లతో. రాత్రప్పుడు వైజాగ్ అయితే ఇంకా సూపర్ కనబడుతుంది కదా. హోటల్ చూడండి ఎలా మెరిసిపోతుందో అసలు. ఇంకా ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఈ ట్రాఫిక్ దాటుకుని ఎలాగొకలా ఆటో ఎక్కిపోయి ఇంకా అందరూ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. How the experience of the Vizag? Good. Monday trip కూడా బాగా. సో దిగిపోయామన్నమాట. తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్. సో ఫ్రెష్ అయ్యి అయితే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామన్నమాట. సో ఇదే మాకు కూడా ఫస్ట్ టైం చూడడం. సో అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం మేమైతే. సో చూసారు కదా ఇక్కడ కూడా ఫుల్ రష్ అండ్ టఫ్గా ఉన్నారు. సో ఇక్కడైతే ఎన్ని షాప్స్ ఉన్నాయంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం షాప్సే. ఇవన్నీ ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. మేమైతే రిటర్న్ బస్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇంకా బస్కి బోల్డ్ అన్న టైం ఉందని ఫుడ్ కోర్ట్ని విజిట్ చేయడానికి అయితే వచ్చాము. మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చాం కదా, అందుకోసమని మేము నాన్ వెజ్ ఏం తినలేదు. సో ఇక్కడైతే చిన్న చిన్న స్టాల్స్ గట్రా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే ఫుల్ రీజనబుల్ ప్రైస్ అనమాట. చూడండి ఇక్కడ చికెన్స్ అండ్ జాయింట్స్ అండ్ చిన్న చిన్న పీసెస్ ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్. నాకు ప్రైస్ అంత గుర్తులేదు కానీ అన్నీ రీజనబుల్ ప్రైస్. మీరు సరే వైజాగ్ వస్తే మాత్రం గ్యారంటీ ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ని టేస్ట్ చేయండి. అండ్ టేస్ట్ చెప్పిన కొంచెం చూడడానికైనా రండి, చూస్తే మాత్రం మీరు వెంటనే తినేస్తారు. సో ఇక్కడైతే A to Z అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ చూడండి, చిన్న చిన్న స్టాల్స్లోనే మనకి ఇంత మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి గ్లూకోజెస్ అండ్ జ్యూసెస్ అండ్ చికెన్ అండ్ మోమోస్, నూడిల్స్, మొజాటోస్ ఎన్నో ఉన్నాయి, చెప్పలేను నేనైతే. అందుకే చెప్పాను కదా A to Z ఉన్నాయి. చూసారు కదా మొజాటోస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా, బర్గర్స్ అండ్ చిప్స్ ఎక్సెట్రా అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. ఛానల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి మీ ముందుకి. పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి 4 కుక్కర్స్ పెట్టేసి ఒక పొయ్యి మీద చేస్తున్నారు. చూసారా 4 కుక్కర్స్ ఒకసారి
షాప్లో ఒక మొజాయిక్ అయితే తీసుకున్నాం. మట్టి కొండలో చూడండి వంట అవుతుంది ఇక్కడ. సో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే మొజాటో. ఎక్కువ స్పెషల్గా నాకేమనిపించిందంటే సో ఈ మట్టి కొండలో వంట చేయడం, ఈ కుక్కర్స్ని లైన్గా ఎట్టి వంట చేయడం నాకు కూడా ఇది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దోశల్లో వెరైటీలు పిజ్జా దోశ, చాక్లెట్ దోశ ఉందన్నమాట అక్కడ. మాకైతే ఫుల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి ఈ పాట వినొచ్చు కదా, వినండి కూడాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చాం. మనీ విషయం పక్కన పెడితే మీరు బాగా పాడారు అని అన్నిసరికి వాళ్ళు నవ్వు అండ్ ఖుషి చూడాలి, బాగుంటుంది. నిజంగా వాళ్ళ పాట వింటుంటే నిజంగా ఆ సింగర్సే పాడారా అన్నట్టుంది. ఎంతో బాగుంది కదా పాట. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. వీళ్ళని మనందరం కలిసి ఎంకరేజ్ చేద్దాం, ఇంకా ముందుకు నడిపిద్దాం. మొజాటో విషయంకి వస్తే సూపరో సూపర్. ఇంకైతే ఫుడ్ కోర్ట్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం, పదండి. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మేమైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎలాగొచ్చేసాం ఏంటి అని చెప్పలేదు అని అనుకోవచ్చు. మేమైతే బస్ మీద వచ్చేసాం. నేనైతే బస్సులో వీడియో తీయలేపాను, ఏమనుకోకండి. ఈ వీడియోస్ ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ చేయండి. ఒక్కరోజు వైజాగ్ ట్రిప్ అయితే మాకు చాలా నచ్చింది. మీకు ఎలాగ అనిపించాయి ఈ వీడియోస్ కామెంట్ చేసి వచ్చు కదా ప్లీజ్. సో మేమైతే రిటర్న్లో బస్సులో వచ్చేసాం కాబట్టి ఇంకా ఫుల్ ఖుషి, ఫుల్గా బాగా దర్శనం గట్రా అన్నీ అయిపోయాయి. సో ప్లీజ్ మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలి, ఎంకరేజ్ చేయండి. ఎలా ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి అందరికీ. సో ఇంకా ఇదే అన్నమాట ఈ వీడియో. బాయ్.